నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఎవరు నా తోడు హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరం కూడా ప్రభువు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు,
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా, నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమైనా నాకు క్రీస్తే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? ఈ లోకం నేను మట్టిగా వచ్చాను, నీ కోసమే నీ ప్రేమ కోసమే. ఈ లోకం నేను మట్టిగా వచ్చాను, నీ కోసమే నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు ఎంతో లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు ఎంతో లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా,
ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా, నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా. యేసయ్యా యేసయ్యా నేనున్నానేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనున్నానేనయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నానేనయ్యా, క్షణమైన నీవు లేక నేనున్నానేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు బలారాధన కార్యక్రమంలో దాసుని మీరు నిలబెట్టుకున్నారు. ఈ నామానికి భయముకరంగా, ఇలా మాకు దీవెనకరంగా, సంగమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకున్నారు ప్రభు. పాడిన పాటల్లో కూడా ఇలా నీవు మహిమ తెచ్చుకున్నావు. నిజమైన ప్రభువా, ఈ ప్రేమలో నుంచి మమ్మల్ని ఎడబాపు వారు ఎవరున్నారు? శ్రమల ఎన్నో శత్రువులను, వస్త్రహీనతైనను, అయా కట్టుమైనను ప్రభువా, ఏదైనాను తండ్రి నీలో నుంచి మమ్మల్ని వేరుపరచలేవు అయ్యా. ఇది ఈ విధంగా మేము జీవించుచున్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపైన ప్రభు. అయ్యా, ఇదిగో ఈ లోకంలో మేము బ్రతుకుచున్నామంటే కేవలం నీ ఉచితమైన కృపైన. ఈ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా, కృప లేనిదే మేము జీవించలేమయ్యా. నీ మాటకు లోబడిన ప్రభు, నీ చిత్తము చేసేవారుగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా నిలబెట్టి మీరు వాడుకోమని అడుగుతున్నానయ్యా. మీ చిత్తం ఏదైతే ఉందో నా ప్రభు, అతని చిత్తాన్ని నెరవేర్చేవారంగా మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తి కృప చూపించి సహాయం చేయమని ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 108వ అధ్యాయం చదువు. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చెయ్యును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. విమోచింపబడినట్లు కుడి చేతితో రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని
విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సౌరకార్యములను జరిగించదము. నా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరము కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములను పంచుకోవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. దేవనాన్ని సోదరాలు అమ్మగారి గారి పందరం కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే మంగళవారం నైటు 7:30 అవుతుంది. అప్పుడు దాకా మరి ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. సరే స్నానానికి వెళ్దామని వెళ్ళాను. స్నానం చేసి అట్ట బయటికి వచ్చేవారికి మరి గుండెల్లో బాగా పట్టేసి అసలు ఉక్కురు బిక్కురు అయిపోతుంది. మాట రావట్లేదు, గుట్టగా పడతలేదు, అట్లా ఆ రీతిగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాక ఏంటి నా మనసులో నేను అనుకున్నా, నాయన ప్రభువా మరి ఇది అపాయం నుంచి తప్పించు నాయన ప్రభువా, ఈ నొప్పి ఇంతలోకి ఇప్పటికే దేనికి వచ్చిందో నాయన, మరి నేను అక్కడ బాధ పెట్టి దుఃఖ పెట్టింది అయితే క్షమించు, నన్ను సరిచేయ్యా, నీ సాక్షిగా నిలబెట్టాయని నా మనసులోనే అనుకుంటున్నా. కానీ మాట అయితే రావట్లేదు. ఈయన లోపలే కూర్చొని ఉన్నాడు. పిలుద్దానికి కూడా నాకు నోరు రావట్లేదు, బాగా కూడా పట్టేసేసింది. అసలు గుట్టక పడతలేదు, మాట రావట్లేదు. ఒక ఆవేశం కారణంగా పట్టేసేసింది మాట బాగా. అయితే మరి ఈయన దేనికి వచ్చాడు, బయటకు వచ్చేవారికి నా వెంట చూశాడు. ఒక్కసారి ఏంటి అని అరిచాడు. ఏంటని అరిచేటో మాట్లాడి సైన్ చేశాడు అమ్మని. ఏమైందంటే ఇట్లా గొంతు పట్టేసిందని సైన్ చేశాడు. సరే చేపెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఎనకమాల ఎదర పట్టుకొని గుద్ది అన్నాడు. హాస్పిటల్కి వెళ్దాం పద అన్నాడు. హాస్పిటల్కి వెళ్తాను పద అంటే నేను అసలు ఏం మాట్లాడబట్టు నేను సైన్ చేశాను. ఫోన్ తీసుకురా, అయ్యగారికి ఫోన్ చేయి, అయ్యగారు ప్రార్థన చేస్తారు అని చెప్పి అనేవారికి ఈ ఫోన్ నెంబర్ తీసి ఇచ్చాను. మాట్లాడుతున్నాడు. మా అయ్యగారితో చెప్తుంటే నువ్వు అంట మాట్లాడా నాకు ఇచ్చాడు. నేను మాట్లాడలేను కానీ నువ్వు చెప్పని సైన్ చేశావు. మరి అయ్యగారికి చెప్పాడు ఇట్లా గొంతు పట్టేసింది, మాట రావట్లేదు, మరి ప్రార్థన చేయమని అన్నప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన చేశారు. నేను లోపలే ఉన్నాను. ప్రార్థన చేశాక మరి అమ్మగారు అందే ఆ ఏసు రక్తం ఉంది కమ్మా నాయన, ఆ ఏసు రక్తం రాసుకొని కొద్దిగా నోట్లు వేసుకోమని అన్నప్పుడు మరి ఆ ఏసు రక్తం తప్ప అక్కడే ఉంది. మరి తీసుకొని కొద్దిగా గొట్టుకేసి మరి కొద్దిగా రాస్తున్నప్పుడు మరి ఒక 5 నిమిషాలు రెప్పపాటు మరి నొప్పి ఏమైపోయిందో నాకు తెలియదు కానీ నొప్పిపోయింది. హల్లెలూయా. మరి ఆ రీతిగా మరి ఆత్మీయ తండ్రి గారు తల్లి ప్రార్థన చేస్తున్నప్పటికీ నా సంస్థ దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి ఎందుకంటే నా బాధ అంతా ఒకటే. మరి ఇదివరకు నా భర్త నాకంటే ముందు రక్షణ తీసుకున్నాడు, మందిరానికంటే మరి వెళ్ళేవాడు. ఇప్పుడు మరి రాలేకపోతున్నాడు. మరి అనే ఆటంకాలు అభ్యంతరాలు ఉంటాడు కానీ రావచ్చు కానీ మరి రాలేకపోతున్నాడు తెంపుకొని. మరి నా భర్త నేను కూడా మందిరానికి రావాలని, దేవుళ్ళు వాడబడాలని నాకు ఎంత ఆశ ఉంది. మరి నా భర్త గురించి నా గురించి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన. అమ్మగారు అయ్యగారు సంపెట్టాను. నా నచ్చం ఏంటంటే మరి నేను ఇల్లు మరి అది గుడికి అడ్డంగా ఉంది తీసేస్తాను అన్నప్పుడు మరి నేను అయ్యగారితో పద్దాక నేను అయ్యగారు అమ్మగారికి చెప్పి మరి నేను ప్రతి ఇష్టం ముందు నేను అమ్మగారు అయ్యగారికి చెప్తాను. మరి నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. మరి అయ్యగారు వాళ్ళు సంఘం ఇంటి కోసం మరి ప్రార్థన చేశారు. అయితే 4 లక్షలు ఇస్తాము, మీ ఇల్లు తీసేస్తాం అన్నప్పుడు మరి ఆడపడి అక్కడ గుండె చేస్తుంటే మరి మాట్లాడినప్పుడు మరి మేమైతే నేను యోగా దగ్గరికి అయ్యా మేమైతే లేనో మరి ఎక్కడ తీసేస్తే ఎక్కడైనా సంబంధం అండి లేదంటే మేము కట్టుకునే శక్తి కూడా నాకు లేదండి, మరి నేను పిల్లగట్టుకోనని నేను ఏది యోగాతో అన్నప్పుడు మరి సర్లేమ్మా ఒక ఈ రోడ్డుకి అడ్డమంటే కొంచెం గోడ వరకు పోతే మరి నువ్వు ఇబ్బంది పడవకని నన్ను నోటీస్ మీద సంతకం చేయించుకున్నారు. నేను ఇచ్చాం. మేమందరం వెళ్ళి ఇళ్ళలో వాళ్ళందరం ఏలూరు అక్కడ
న్యూజివేడ్ కోర్టులోకి వెళ్ళి అందరం లెటర్లు ఇచ్చాము. అయినా సరే దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. నేను ఫస్ట్ అయ్యగారు అమ్మగారు మా ఇంటి కోసం ప్రార్థన చేశారు, సంఘం అంతా చేశారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే కారు నాకు ఒక 7-8 సంవత్సరాల క్రితం తాటి చేతి పుట్టింది ఒక రైతుల కాడ. పుట్టినప్పుడు నేను అయ్యగారు నా కోసం 1 గంటకు వచ్చి మరి అయ్యగారు ఆ రైతులు 1 గంటకి నా కాలు కోసం మరి ప్రార్థన చేశారు. అది వాసపోయం ఎక్కువ ఉంది. అయితే అక్కడ 3 ఏళ్ళు అసలు ఏమీ స్పర్శ తగలలేదు, నొప్పి తెలియట్లేదు. అందులెక్క 3 ఏళ్ళు తిప్పిరిగా ఉంటుంది. మరి కారు ఒకసారి ఈ మధ్య అస్సలు నడవట్లేదు. మరి నా పాపాలా చేయాలని చెల్లించడానికి నేను అడుగుతున్నాను. నేనే నమ్మకంగా ఉండలేకపోతున్నానేమో. దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ఆరోగ్యం గురించి మీరు అందరూ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని నా కారు కోసం మరి అసలు బాగా ఈ మధ్య అస్సలు నడవట్లేదు. మరి నేను గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అన్నారు, అది తాటి చేతి పుట్టినప్పుడు అలాగే ఉంటుందమ్మా, మరి జాగ్రత్తగా ఉండు, ముందుగా వేసుకున్నారు. ఏమో నేను ఇక అవన్నీ వేసుకోవట్లేదు లేండి. నేను దేవుడి మీద ఆధారపడ్డాను. మమ్మల్ని ఒకప్పుడు మా స్థితికి లేనప్పుడు మరి అమ్మ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అసలు ఎందుకు లేని వాళ్ళం. అయినా దేవుడి కృప దేవుడే మమ్మల్ని ఇలా నిలబెట్టి ఇలా ఉన్న స్థితిలో చేశారని నేను నమ్ముతున్నాను. మరి దేవుడి మీద నేను ఆధారపడ్డా కాలు ఇస్తాడని, మరి ఇంకా నొప్పి తగ్గేటట్టు. మరి పనికి వెళ్ళకపోతే మాకు జరగదు, మరి పనికి వెళ్ళొద్దని అన్నారు. అందరూ కారు అంటే కుంటుకొని నన్ను చూసి కొంతమంది కుంటుకుంటూ నడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది మా ఊరు వాళ్ళు కూడా ఎక్కడ చేస్తున్నారు. అయినా నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడు తగ్గిస్తాడని. మీ అనుదిన ప్రార్థనలు ముఖ్యంగా నా కారు కోసం జ్ఞాపకం చేసుకొని ఇంకోసారి మా ఇల్లు తీసేయకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న దేవుడిని. దేవుని స్తోత్రాలు కూడా వచ్చి మీ అందరూ కూడా ప్రభుత్వం. మరి మన ఆదివారం చెప్పినట్లుగా మరి అయ్యగారిని కాలు విషయంలో హాస్పిటల్ తీసుకెళ్తాం, మీ అందరూ ప్రార్థన చేయమని అడిగినప్పుడు మరి అలాగే సోమవారం మరి సుమి క్యాపిటల్ హాస్పిటల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి చెప్తే మరి ఉదయాన్నే మేము బయలుదేరడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళామని మరి అది చాలా పెద్ద హాస్పిటల్ లాగా అనిపిస్తుంది, చాలా అయిపోతాయేమోనని మనసులో టెన్షన్ ఉంది. అయినా నాకు ఎందుకంటే మరి ఆయన కాసేపు నుంచున్న కాలు వాపు వచ్చేస్తుంది, మరి కాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది కదా, మరి దానివల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని నాకు అప్పటి నుంచి భయపడుతుంది. అది ఆపరేషన్ చేయించేస్తే సరిపోయింది కదా అన్నట్టుగా నేను ఆలోచనలో ఉన్నాను. ఉంటే అక్కడికి వెళ్ళాము, ఓపీ అది రాపించుకున్నారు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు, ఏంటయ్యా నీ ప్రాబ్లం చెప్పు అన్నప్పుడు, అయ్యగారు ఇలా జరిగిందండి, మరి 2014లో మరి నాకు ఇలా బండి యాక్సిడెంట్ అయ్యి నా కాలు మీద బండి పడిపోవడం, ఆ లోపల చర్మం అంతా నలిగిపోయిందండి, అప్పటి నుంచి నాకు కాలు ఇలాగా వాపు వస్తుంది అన్నారు. ఆయన అన్నారు, మరి నొప్పి వస్తుందా అన్నారు. నొప్పి అయితే ఏమీ లేదండి, కాసేపు నుంచున్నా కాసేపు ఎక్కువగా నడిచినా కానీ నాకు వాపు వచ్చేస్తుంది అని అన్నారు. అనేటప్పుడు 2 కాళ్ళు చూపించన్నారు. 2 కాళ్ళు చూపించేటప్పటికి నీకేమీ నొప్పి ఏం లేదు కదా అంటే, ఏం నొప్పి లేదండి అని చెప్పి అనగానే ఆయన అన్నారు, ఏం ఆపరేషన్ అక్కర్లేదయ్యా, వెళ్ళిపో, నీకు ఒక ట్యాబ్లెట్ పెడుతున్నాను, ట్యాబ్లెట్ వాడుకో అన్నారు. అదే నాకు ఇంకా మనసులో వేదన, ఆయన చెప్తున్నాడే కానీ ఇంకా లాస్ట్ మళ్ళీ అడిగితే ఏమన్నా అంటారా ఏంటని భయంతో, అయినా సరే అడగాలి కదా అని, ఏమంటే మరి ఆపరేషన్ వద్దా అంటే, కాలు శుభ్రంగా ఉన్న కాలుకి ఆపరేషన్ అంటావేంటమ్మా నువ్వు, ఆపరేషన్ చేస్తే ఇంకా లావ్ అయిపోద్ది, వాసిపోద్ది, వద్దు వెళ్ళిపోండి అన్నాడు. ఇంకా మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు కదా. నేనైతే ఎన్ని ఆలోచనలు వెళ్ళానంటే స్కానింగ్ అంటారు, ఎక్స్రేలు అంటారు, అవి అంటారు, చాలా 10,000-15,000 దాకా అయిపోతాయి అనే ఆలోచనతో వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్తే దేవుడి మహాకృప, మరి సంఘమంతా మీరు ప్రార్థన చేశారు, దాన్ని బట్టి మీ అందరికి వందనాలు. మరి అక్కడికి వెళ్తే ఆయన 600 రూపాయలే మరి మామూలుగా వాళ్ళు ఫీజు కట్టించుకున్నారు. 600 ఫీజుతో మరి దేవుడు అద్భుతంగా అదే ప్రాబ్లం లేదమ్మా అని చెప్పి అక్కడికి పంపించారు. హల్లెలూయా. ప్రార్థన వలన ఏదైనా సరే సాధ్యమవుతుందని దేవుడు మరొకసారి మరి మా జీవితంలో నిరూపించారు. మరి నేనైతే ఎంతో బాధపడ్డా, ఎందుకంటే ఆపరేషన్ చేయించాలి, ఆయన ఏమో పట్టించుకోవట్లేదు. మళ్ళీ మనకి పండగలు వస్తున్నాయి, అయినా సరే ఈసారి చేయించకపోతే ఎలాగ అశ్రద్ధ అయిపోతుందని పట్టుబట్టి నేను తీసుకెళ్ళినప్పుడు దేవుడు మరి ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు.
అసలు సోమవారం అయిపోయినాక మంగళవారం మరి దేవుడు మహాకృపను బట్టి కొన్ని ఆలోచనలు పెట్టినప్పుడు మరి నెలకొకసారి గృహదర్శనాలు చేయాలని చెప్పి మరి జంక్షన్లోనూ ఇక్కడ కూడా ఆలోచన కలిగినప్పుడు మరి మన మంగళవారం సాయంత్రం మేము గృహదర్శనాలు తిరుగుతూ మరి వండమాన అయిపోయింది. నరసింహాలం వెళ్తుంటే మధ్యలో మాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఫోన్ వస్తే ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? మా నాన్న అసలు నాన్న ఎప్పుడు మాట్లాడరు, ఎప్పుడు ఏ విషయాన్ని అమ్మే మాట్లాడింది. ఆయన ఫోన్ చేసి కంగారుగా మాట్లాడంటున్నాడు. ఏంటి ఏం మాట్లాడాలి ఏంటి నాన్న అంటే అది మాట్లాడలేదు, దానికి మాట్లాడలేదు అంటున్నాడు. దేనికి మాట్లాడలేదు అని అనేటప్పటికి ఏమో మరి వచ్చి కూర్చుంది, మాట పలుగు లేదు అనేటప్పటికి మేము బండి మీద ఉన్నాం, నర్సింగ్ అమ్మోరు కూడా యువతలో ఉన్నట్టున్నాం. ఇదేంటి ప్రభు మళ్ళీ ఇలా జరుగుతుందని చెప్పి ఆయన అయ్యగారిని బండి ఆఫ్ చేయాలంటే బండి ఆపి ఏం జరిగిందంటే ఏవో స్నానానికి వెళ్ళింది, వచ్చి నుంచొని ఇక మాట పలుకులేదు అనేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చింది. నేను తర్వాత నాకు ధైర్యం తెచ్చుకున్నాను, ఎందుకు ఇది చీకటి క్రియలే ఏం కాదు అని చెప్పి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మనసులో నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇది చీకటి క్రియ అయితే వెంటనే నువ్వు బంధించు ప్రభువా. ఎందుకు మరి ఆ బిడ్డ సంఘానికి దూరమై సహవాసానికి దూరమై ఉంటుంది కనుక మరి అక్కడ అనేక అనుకూలంగా లేవు పరిస్థితులు, అయినప్పటికీ ఆ బిడ్డ ఒంటరిగా అక్కడ ఉంటుంది. నువ్వే స్వస్థపరిచయ్యా, నేను బిడ్డల ముందు సాక్ష్యం పంచుకుంటానని నేను మనసులో ప్రార్థన చేసుకొని మేము వెళ్తున్నానే కానీ ఎలా ఉందని చెప్పి ఇంకా మా నాన్నకి ఏం చెప్పానంటే ప్రేయర్ ఆయిల్ ఉంటుంది నాన్న, ఆ గొంతు మీద సిలివేసి నోట్లో కూడా ఆ ఏసు రక్తం పోయాలంటే సరే అన్నాడు, పెట్టేశాడు. ఇక మేము వేరే ఒక గృహానికి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసి వెంటనే రిటర్న్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆమె మాట్లాడింది. హల్లెలూయా. మాట్లాడినప్పుడు అప్పుడు నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడని నాకు నెమ్మది వచ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించాడు. అలాగే మరి నా విషయంలో కూడా మరి చేతి విషయంలో చెప్పాను. మరి ఒక నెల 20 రోజుల నుంచి మరి చాలా బాధపడుతున్నాను, పైకి లేవలేకుండా. మరి మా చిన్న పాప ఏమో గోల్ చేస్తుంది, మరి చూపించుకోవట్లేదని మరి ఉచితాన్ని తీసుకెళ్ళిన తర్వాత వస్తాను లేమా అంటే అప్పుడు నాకు అలాగా పెట్టుకుంటావా, అది హార్ట్ అటాక్ సంబంధించింది అది కానీ భయపెట్టేస్తుంది. అయినా మా పట్ల దేవుడు ఇన్ని కార్యాలు జరిగించాడు, ఈ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నాను. కనుక మీ అనుదిన ప్రార్థనలో మరి నా కోసం ఈ చేతి కోసం కూడా ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దేవా నీకు వందనాలు నాయన. ఏ ఆధారము లేని వారికి నీవే ఆధారం నా ప్రభువా. మా తల్లివైనా తండ్రివైనా నీవే నా ప్రభువా. అనేక సార్లు శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పటికీ నా ప్రభువా ఆ శ్రమలో నుంచి, ఆ నిందల్లో నుంచి, అటువంటి అవమానాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ప్రభువా నీ ప్రేమలోనైనా నీ విశ్వాసంలో ఇంకను మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న దేవాలయానికి స్తోత్రాలు నా ప్రభువా. ఇంకా ఎక్కడ కూడా నా ప్రభువా అపనమ్మకం అనేది మాకు రానియకుండా, విశ్వాసం అనేది మాకు రాకుండా సహాయం చేయ. ఈ వ్యాధులు, ఈ బాధలు ఎన్ని వచ్చినా నా ప్రభువా ఆ వ్యాధుల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి అయా మమ్మల్ని తొలగించి తప్పించి, అయా ఇదిగో ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడైన దినాన వారి సెలవులైనా సాక్షిపించి ఉన్నప్పుడు మేము ఈ దినాన సాక్షిపిస్తున్నాం తండ్రి. మా నిందల్లోనూ, అవమానంలో, అనారోగ్యాల్లో, ఆర్థికంగానూ, అప్పుల్లో నలిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డలు సాక్షిపిస్తారు నా ప్రభువా. మేము సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు అని అయ్యా మేమందరము నిలబడి సాక్షిపించి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని. ఇది నాన్న ఎంతమంది బిడ్డలు సాక్షిపించి ఉన్నాను, వారందరి జీవితాల్లో అయా ఇంకనూ ఆశీర్వాదాలతో, పేరులతో మీరు తృప్తిపరిచి నీ కొరకు నమ్మకంగా ఇంకనూ మేము యథార్థమైన జీవితాలు మేము జీవించలాగిన సహాయం చేయాలి. చెప్పలేదు నీ బిడ్డలు ఉన్నారు ప్రభా, మరొక సమయానికి వారు కూడా చెప్పి నీ గణపరిచే కృపను వారికి దయచేయమని. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరే ఆరోపించుకోమని చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుంటున్నాం.
ధనము నీ ధనము ప్రభు యేసుదే నీ దశమ భాగమనీయ వెనుదీతువా ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడిన చేపగా ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడిన చేపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమ భాగమనీయ